కొంతమంది వారి యొక్క కన్వీనియన్స్ లో ఆరాధిస్తారు, అన్ని సౌకర్యంగా ఉంటే ఆరాధిస్తాం. ఉదాహరణకి 10:30కి మన ఆరాధన అంటే దేవుడు 10:30 కల్లా వస్తాడు. 10:30కి ఆరాధన అన్నప్పుడు ఆయన 10:30 కల్లా ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఆయన వచ్చిన తర్వాత వస్తున్నావు, మరి నీ మహత్యం ఏంటో నాకు తెలియదు. నువ్వు దేవునికి ఎంత మర్యాద ఇస్తున్నావు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నాకు 36 సంవత్సరాల వయసులో ఒక్క రోజు కూడా మందిరానికి లేటుగా వెళ్ళింది లేదు, ఒక్క రోజు కూడా. బికాస్ ఆ టైం మనం దేవునికి అర్పించాం. దట్ షోస్ మై కమిట్మెంట్ టు గాడ్. కానీ మనం ఎలాగా పర్లేదులే మన మందిరం కానీ మన దేవుడు కాదు కదా. నువ్వు చెప్పినట్టు వెండు, ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి సేవ చేస్తున్నారు. కాదు, నో 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 నేను ఆశీర్వదింపబడినా ఆశీర్వదింపబడకపోయినా దేవుని యొక్క సేవ నేను చేస్తానే ఉంటాను. దట్స్ ఎ డెసిషన్ దట్ ఐ హావ్ టేకెన్. ఈ సంఘం నుండి రూపాయి కూడా తీసుకొని నేను అసలు ఏం అవసరం లేదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. Yet I serve him. ఇంకా చాలా ఏరియాస్లో we are not blessed. Yet we praise God. Yet we serve God. Yet we worship God. మనం మన యొక్క కన్వీనియన్స్ లోనే ఆరాధిస్తాము. మనం మన యొక్క కన్వీనియన్స్ దాటి మనం ఆరాధించాలి. అదే నిజమైన ఆరాధన అంటే. నేను విరిగిపోయినా ఆరాధిస్తాను, నేను నలిగిపోయినా ఆరాధిస్తాను. నాకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మందిరానికి ఖచ్చితంగా వస్తాను. కన్వీనియంట్గా ఉంటే ఆరాధన ఎవరైనా చేస్తారు. Worship God even in your inconvenience.